ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ప్రతిదినము ప్రభువుతో అనే యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క దినాన దేవుని మాటలు ఆలకించడం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. దేవా నీకు వందనాలు నాయనా, మీ మాటలు వినాలని మేము ఎదురు చూస్తుంటున్న వారంగా, వేచి ఉంటున్న వారంగా ఉంటున్నాం. మీ మెలనైన స్వరంతో మాతో మాట్లాడమని, దేవానైనా రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారికి ఆత్మీయ అభివృద్ధి మీరే మీ మాట చేత అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయాన కీర్తనల గ్రంథము 111వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. దేవుని గురించి పరిశుద్ధ గ్రంథములో మరి కీర్తనకారుడు తెలియజేస్తూ ఉంటున్న మాట, దేవుడు రాయించిన మాట ఏంటి అన్నది మనం చూస్తే, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేసేవాడు. ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే మనిషి అనేక రకాలైన సమస్యల చేత చిక్కబడిన వాడిగా ఉంటా ఉన్నాడు. సమస్యల చేత సతమతం అవుతుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. అవి చాలా రకాలైన సమస్యలు, అనారోగ్యానికి సంబంధించినటివి, అలాగే ఆర్థికమైన సమస్యలు, ఆత్మీయమైన సమస్యలు, చాలా రకాలైన సమస్యలు మనిషిని చుట్టుముట్టి ఎంతో గందరగోళానికి గురి చేస్తూ ఉంటా ఉన్నాయి. మరి కొంతమంది జీవితాల్లో చూసినట్లయితే పాపం అనేది వారి యొక్క జీవితాలకు భయంకరమైన సమస్య. ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో ఈ సమస్య ప్రతి ఒక్కరిని కూడా ఉల్లాడిస్తూ ఉంటా ఉంది. సో వాటి నుంచి బయటపడలేక, ఆ బంధకాల నుంచి, ఆ కట్ల నుంచి బయటికి రాలేక, ఆ సంఖ్యలలో నుంచి బయటికి రాలేక మానవుడు విలవిల్లాడిపోతా ఉంటా ఉన్నాడు. తప్పించుకోవడం చేతగాక, తప్పించుకోలేక తన యొక్క జీవితము తన కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే, తన కుటుంబం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతా ఉంటే, ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో మానవుడు తనను తాను విడిపించుకోలేక అలా నిస్సహాయమైన స్థితిలో ఉండిపోయి ఉన్నాడు. ఏ మనుషుడు కూడా తనని విడిపించలేడు, ఏ మనుషుడు కూడా తనని రక్షించలేడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఏమని చెప్పబడతా ఉంది? ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. ఎంత గొప్ప మాట! విడిపించువాడు. ఆయన వారిని విడిపించువాడు. వారి యొక్క బంధకాల నుంచి, వారి యొక్క కట్ల నుంచి, వారి యొక్క సంఖ్యల నుంచి, వారికి ఉంటున్న సమస్యల నుంచి ఆయన విడిపించేవాడు. అందుకనే యేసు క్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. యేసు అనగా రక్షకుడు, ఆయన లోక రక్షకుడిగా దిగి వచ్చిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, నువ్వు ఎన్ని రకాలైన సమస్యలతో సతమతం అవుతున్నావో, ఎన్ని రకాలైన బంధకాల మధ్యలో చిక్కుకుని విలవిల్లాడిపోతుంటున్నావో నీకు తెలుసు కదా. విడిపించుకోలేక, విడిపించేవాళ్ళు లేక నిస్సహాయమైన స్థితిలో ఒకవేళ నువ్వు వేసారిపోతూ ఉన్నట్లయితే, ఇదిగో దేవుడి మాట సెలవిస్తా ఉంటుంది, ఆయన విమోచకుడు, ఆయన విమోచకుడు. నిన్ను విడిపించగలడు, నిన్ను విమోచించగలడు, నిన్ను రక్షించగలడు. నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో, పాపం అనే సమస్యతో నువ్వు బాధపడుతుంటున్నా, అనారోగ్యం అనే సమస్యతో నువ్వు బాధపడుతూ ఉంటున్నా, ఆర్థికపరమైన సమస్యలతో నువ్వు సతమతమైపోతూ ఉంటున్నా, ఆయనకు ఏది కూడా అసాధ్యం అన్నది లేదు ఈ లోకంలో. నీ సమస్యల చిక్కుముడులలో నుంచి ఆయన నిన్ను విమోచించగలిగే దేవుడు. ఇంకో మాట ఇక్కడ రాయబడుతూ ఉంటున్న మాట ఏంటంటే, ఆయన గురించి
తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఎంత గొప్ప దేవుడు! మనిషి కొన్నిసార్లు మాట ఇచ్చి మాట తప్పుతాడు. నేను చేస్తానంటాడు, సమయానికి కంటికి కూడా కనబడ్డాడు. నేనున్నాగా అని అంటాడు. అవసరానికి ఆమడ దూరంలో కూడా మనకు జాడ కనబడదు. కానీ దేవుడు అలా కాదు. ఆయన ఏదన్నా చేస్తాను అని నీతో నిబంధన చేస్తే ఆ నిబంధనను ఆయన చేసే దేవుడుగా, తీర్చే దేవుడుగా, ఆ నిబంధనను పూర్తిగా జరిగించే దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. రాయబడుతుంటున్న మాట, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఎప్పుడు కూడా ఆయన మాట తప్పని దేవుడిగా ఉంటా ఉన్నాడు. మాట తప్పని దేవుడు. మన పితరులు అనేక మంది యొక్క జీవితాలలో దేవుడు మాట తప్పని వాడిగా, వారికి చేసిన నిబంధనను ఆయన నెరవేర్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన పాదాల దగ్గర ఆయన నిబంధన, ఆయన ఉద్దేశం నీ పట్ల ఏమై ఉన్నదో దాన్ని నువ్వు తెలుసుకొని, ప్రభువా ఇదిగో నీ నిబంధన నా పట్ల నువ్వు నెరవేర్చిన ఆయన అని నువ్వు అడిగితే ఆయన తన నిబంధనను నీ పక్షాన నిర్ణయించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క గుణ లక్షణాలు అక్కడ రాయబడతా ఉంటున్నాయి. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. మనందరికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేరు ఉదయ్ కుమార్, ఇంకొకరి పేరు రాజేష్, ఇంకొకరి పేరు నవీన్, ఇంకొకరి పేరు వెంకటేష్, ఇంకొకరి పేరు నాగార్జున. దేవుని పేరు ఆయన లక్షణమే ఆయన పేరుగా. ఇప్పుడు నాకు ఉదయ్ కుమార్ అని పేరు పెట్టారంటే నన్ను ఏదో ఒక పేరుతో పిలవాలి కాబట్టి పేరు పెట్టారు. ఇంకొకరికి నవీన్ అని, ఇంకొకరికి నాగార్జున అని పేరు పెట్టారంటే వాళ్ళు కూడా ఆ పేరుతో పిలవబడాలి. పిలవడానికి ఏదో ఒకటి కావాలి. కానీ ఈయన అలా కాదండి. ఆయన లక్షణము పరిశుద్ధుడు. ఆయన లాంటి పరిశుద్ధుడు ఎవ్వరూ కూడా లేరు. ఆయనలో ఏమాత్రము కూడా అపవిత్రత అన్నది, ఆయనలో ఏమాత్రము కూడా పాపం అన్నది ఇసుమంతైనా కూడా ఉండడానికి వీల్లేదు. వేల కోట్ల దేవదూతల చేత ఆయన పరిశుద్ధుడిని కొనియాడబడుతూ ఉంటున్న గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు, పూజింపదగిన దేవుడు, నిన్ను విమోచించడానికి, నీ పట్ల తన నిబంధనను నెరవేర్చడానికి, నిర్ణయించడానికి ఆయన నీ కొరకు దిగి వచ్చిన దేవుడు. గుర్తెరుగు. ఉదయకాల సమయంలో సమస్యల మధ్య చిక్కుకొని అల్లాడిపోతుంటున్నా ఓ సహోదరుడా, సహోదరి, ఆయన పరిశుద్ధుడు. నీ పాపపు సమస్యలలో నుంచి, సంఖ్యలలో నుంచి నిన్ను ఆయన విమోచించగలడు. ఇంకెవరి వల్ల కాదండి, ఇంకెవరి వల్ల కాదు. నువ్వెవరి దగ్గరికి వెళ్ళైనా ఇదిగో నేను ఈ పాపంలో చిక్కబడి ఉన్నాను, ఈ పాపము నుంచి నన్ను తప్పించు అంటే వారు అంటారు మేము కూడా పాపులమే. ఏ పాపము లేని పరిశుద్ధుడు ఎవరయ్యా అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. దేవాతి దేవుడు, ఆయన పరిశుద్ధుడు, పూజింపదగిన దేవుడు. కాబట్టి నువ్వు విమోచించబడాలన్నా, నీ పక్షాన దేవుని యొక్క నిబంధన నిత్యము ఉండాలన్నా ఆయన పాదాల దగ్గరికి రా. ఒకసారి నువ్వు ఆయనను వేడుకో. ఒకసారి, ప్రభువా సమస్యల సుడిగుండంలో నేను చిక్కుకొని పోయి ఉన్నానయ్యా, నన్ను విమోచించు నాయనా, నాకు విమోచకుడిగా, నాకు రక్షకుడిగా నువ్వు రా ప్రభువా అని ఒక్కసారి ఆయన పిలువు. నా హృదయంలో అనేక రకాలైన సమస్యల చేత మూలుగుతూ ఉంటా ఉన్నాను, కుమిలిపోతూ ఉంటున్నాను, ఏడుస్తూ ఉంటున్నాను. ఆ సమస్యల యొక్క బంధకాల్లో నుంచి నన్ను విమోచించు ప్రభు అని ఒకసారి ఆయన్ని అడుగు, ఆయన వేడుకో. ఆయన విమోచకుడిగా, నీ పట్ల తన నిబంధనను నిర్ణయించేవాడిగా, నిత్యము నిర్ణయించేవాడిగా ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్న దేవుడిగా. నేనేమాత్రము కూడా విడువకుండా, ఎడబాయకుండా, నువ్వు అడిగిన వెంటనే నిన్ను విమోచించడానికి సిద్ధంగా ఉన్న విమోచకుడిగా ఆయన ఉంటావు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఎలాంటి వాడో గుర్తిరిగి
ఆయన్ని ఒకసారి వేడుకో. ఆయన నిన్ను విమోచిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, నీ ప్రాణానికి సేద తీరుస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇచ్చి నూతనమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాడు. అడుగుతావా? దేవుని ఒకసారి అడుగుతావా? ప్రభువా, నా సమస్యలలో నుంచి, నా చిక్కుముడుల్లో నుంచి, నా బంధకాల్లో నుంచి నన్ను విమోచించు అని అడుగు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. మమ్మల్ని విమోచించే దేవుడి, మీ నిబంధన మా పట్ల నిత్యము ఉండనిచ్చే దేవుడి, మాట తప్పని దేవుడు నాయన. మమ్మల్ని ఎన్నడూ కూడా ఎడబాయిన దేవుడు ప్రభువా. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వారి యొక్క సమస్యల చేత కుమిలిపోతూ నలిగిపోతూ నీ పాదాల దగ్గర వేడుకుంటా ఉన్నారో, విమోచకుడా మమ్మల్ని విడిపించు, మమ్మల్ని విమోచించని అడుగుతా ఉన్నారు. వారి యొక్క పాపపు బంధకాలను, ఇతర సమస్యల సంఖ్యలను అన్నిటిని కూడా తెంచివేసి వారికి విడుదల విమోచన కలగజేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.